ఇప్పుడే చూసి వచ్చిన మన దేవరా సినిమా చూస్తుంటే మాత్రం చాలా ఊపు వస్తుంది. అంటే సినిమా ఒక డిఫరెంట్ సినిమా, నీకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. చాలా బాగుంది ఈ సినిమా. ఎన్టీఆర్ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది అన్న. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫైట్స్ మాత్రం అసలు ఇంతవరకు మనం ఎన్టీఆర్ చూడలేము. చెప్తున్నా కదా, ఒక సింహాద్రిలో ఒక ఆదిలో ఫైట్స్ చూసినామంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఫైట్ సీన్స్ అంతా బాగా చేసిండు. దుమ్ము లేచిపోయింది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సూపర్. ఊపు ఎనర్జీ వస్తుంది అనమాట. ఫ్రీ క్లైమాక్స్ ఇంకా అన్లిమిటెడ్ అనమాట. బాహుబలి రేంజ్లో మనకి ఆ సస్పెన్స్ సెకండ్ పార్ట్కి లీడ్ అయితే ఇచ్చారు. వాడు చెప్తున్నాను కదా, కొరటాల శివ గారు ఇందులో ముగ్గురు హీరోలు ఒకరంటే సరిపోరు. కొరటాల శివ గారు ఎంత కష్టపడో అంతకు మించి అనిరుద్ధ్ కష్టపడితే వీళ్ళిద్దరికి మించి ఎన్టీఆర్ గారు అంతా కష్టపడ్డారు. ఫైట్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయండి. కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? అతనిది ఎక్సెప్ట్ ఆచార్య ప్రతిదీ బాగానే ఉంటుంది, కానీ ఇది ఇంకా కంబ్యాక్ చాలా బాగుంటుంది అనుకున్నాం. బట్ యావరేజ్గా ఉంది. నేను ఒక డై హ్యాడ్ ఫ్యాన్ ఎన్టీఆర్ కి, సో ఐ జస్ట్ లవ్ ఇట్. సో ఎన్టీఆర్ ఒక ఆడియో రిలీజ్ లో అన్నారు, కాలర్ ఎగరేసే విధంగా ఉంటుంది నా నెక్స్ట్ మూవీస్ అన్నారు, అట్లా ఉందా? నిజంగా ఉంది. నెక్స్ట్ ట్విస్ట్ బాహుబలి లాగా ఉంది అంటారు, నిజమేనా? నిజమే. బాహుబలి వేరండి, రాజమౌళి వేరు, కొరటాల శివ వేరు. అందరూ బాహుబలి కాపీ చేశారు లాస్ట్ క్లైమాక్స్ అంటారు. లేదు అందరూ చెబుతా ఉంటారు, పట్టించుకోకూడదు అవన్నీ. వాట్ ఈస్ ద స్టోరీ ఏంటంటే మారణాయుధాలని ఒడ్డుకు తేవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలనే కాన్సెప్ట్. నేను విజిల్ వేయలేదు అన్న, నేను వేయలే అన్న విజిల్. బడ్జెట్ రేంజ్ లో ఉందన్న విజువల్స్ బడ్జెట్ కి తగ్గట్టుగా ఉంది. సొరచాప కొద్దిగా తగ్గింది అనిపించింది నాకు. మన రాజు దొబ్బేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ చూడాలా, గంభీరమైన యాక్షన్ ఉంటుంది. బట్ అదే సొరచాప తీసుకుని వచ్చేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సరిగ్గా లేదు. తెలుగు హీరోయిన్స్ కూడా అంత బాగా వేయలేరు, అంత బాగా వేసారు డాన్స్ అయితే. 1 o'clock షోకి వెళ్ళిన షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ యూ హ్యావ్, బాబు ఏం తాకొట్టాడో తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్, లైక్ ప్రతి షాట్ ప్రతి సీన్ కి అంత బీజిఎం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. తమన్ నుంచి డిఎస్పీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నో, మాకైతే నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని. సో విజువల్ హైస్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ గారు మ్యాడ్ లిటరలీ కేసీబీడీ అయింది. బాగుందండి, బాగా నచ్చింది. చాలా బాగుంది. కావాలని చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. ఎదవలో సన్నాసులు పోరంబోగులు పనికిమాలోళ్ళు సినిమా బాగోలేదన్న ఎవడన్నా ఉంటుంది అదే చెప్తున్నాడు. 3.5 తక్కువ అయితే లేదు. ఎవడన్నా బాగోలేదని నా దగ్గర తీసుకొస్తే కొట్లాడి తీసుకొని అతను పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుంటాం. సినిమా అయితే చాలా బాగుంది. లిటరల్లీ ఒక మెగా అభిమానిగా ఇంటర్వ్యూలో కొరటాల గారు అన్న మాటలు చాలా హర్ట్ చేసినాయి నన్ను. బట్ ఆయన చెప్పినట్టుగా దానికి తగ్గట్టుగా సినిమా అయితే వర్త్. ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు, నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్, ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయనకి. ఆచార్య మెయిన్ సినిమాని లేపిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ యాక్టింగ్. ఎన్టీఆర్ తండ్రా కొడుకు అనుకున్న టైంలో తండ్రిని మించి కొడుకుకి తగ్గట్టుగా తండ్రి, ఒకరిని మించి ఒకరు మనకు కనిపిస్తారు. ఆ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఎన్టీఆర్ గారు యాజ్ యూజువల్ ఆయన యాక్టింగ్లో జీవించేశారు, దాని గురించి మాట్లాడక్కర్లేదు. మంచి డార్క్ నైట్లో ఓన్లీ వెన్నెల రాత్రిలో డిఓపి వర్క్, అసలు నాకు ఆ ఫ్రేమ్స్ ఇప్పటికీ మైండ్లోంచి పోవట్లే. ఎస్పెషల్లీ బ్లడ్ మూన్ షాట్ అండ్ షార్క్ ఫైట్ సీక్వెన్సెస్, ఈ 2 ఫైట్ సీక్వెన్సెస్ వేరు జనాలకు క్లారిటీ ఇచ్చేస్తున్నా. అంటే 2018 తర్వాత సింగిల్ గా వచ్చారు కదా ఎన్టీఆర్, మళ్ళీ పూర్వ వైభవాన్ని కొనసాగిస్తున్నారు. హిట్ కొట్టేశారు. జనతా గ్యారేజ్తో ఫస్ట్ హిట్ కొట్టారు, దేవరాతో సెకండ్ హిట్ కొట్టారు. శివ గారు బ్యానరు. రణవీర్ కపూర్ విషయానికి వస్తే నేనైతే అసలు చాలా డిసప్పాయింటెడ్. అసలు ఒక తెలుగు అమ్మాయిలా కూడా కనిపించట్లేదు. రాజమౌళి గారి శాపం మళ్ళీ ఎన్టీఆర్ గారికి తగిలింది అనే ఒక సాడ్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అయితే ఎర్ర సముద్రంలో ఏదైతే చేశారో ఆ సీక్వెన్సెస్ అన్నీ ఎర్రగా తీశారు. అసలు వేరే లెవెల్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బట్ కాకపోతే చాలా లాగారు. మెయిన్గా దావుదీ సాంగ్ సినిమాలో లేదు భయ్యా. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. చాలా అంటే చాలా. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు, సెకండ్ పార్ట్కి లీడ్ అని ఆయన అనుకుంటున్నారు. బట్ అది నాకేమో స్పాయిలర్లా అనిపించింది సినిమా మొత్తానికి. థ్యాంక్ యూ.
కోసం వెయిట్ చేస్తున్నాం కానీ సినిమా అయిపోయింది 40 నిమిషాలు మాత్రం రాలేదు. వైట్ ఇట్ కట్టప్ప కిల్ బాహుబలి సినిమా ఏం అర్థం కాలేదు కానీ బాగుంది. కానీ కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి బట్ సినిమా మొత్తం ఓవరాల్గా అయితే బాగాలేదు. మరి అంత హైప్ లేక అంటే అలా ఏం లేదు. యాక్షన్ సీన్స్ యాక్టింగ్ అంత బాగుంది కానీ మరి అంత హైప్ పెట్టుకొని రాకండి. సినిమా నార్మల్ ఉంది, డీసెంట్ మూవీ. అందరూ ఒకసారి చూస్తే పక్కా ఎంటర్టైన్ అవుతారు. పక్కా పార్ట్ 2కి స్కోప్ చాలా ఉంది.